హాయ్ అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వచ్చేసి రిత్విక్ వాళ్ళ ఫ్రెండ్ మ్యాన్ వాళ్ళ హౌస్ వార్మింగ్ ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నాం. వదలడానికి వస్తూ ఉన్నారు. హాయ్. నాకు దారి కొత్త, అందుకని నన్ను వదలడానికి మా వారు వచ్చారు. ఆయనకు షాప్ లేట్ అయిపోతా ఉందని చెప్పి ఆయన అయితే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. చూడండి, గిఫ్ట్ పట్టుకుంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కోసం. రిత్విక్ అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి. అలాగే బాధగా కూడా ఉన్నాడు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళిపోతా ఉన్నాడని. అలాగే గిఫ్ట్ మాత్రం వదలట్లేదు. నా చేతికి నాన్న నువ్వు మొయ్యలేవన్నా కానీ నా చేతికి అయితే ఇవ్వట్లేదు. వాడే గిఫ్ట్ అనేది వాళ్ళ ఫ్రెండ్కి ఇవ్వాలంట. అక్క వాళ్ళది 5th ఫ్లోర్, అందుకే మేమైతే లిఫ్ట్లో వెళ్ళాము. ఈ బాబే జ్ఞాన్, రిత్విక్ వాళ్ళ ఫ్రెండ్, చాలా బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళు వచ్చేసి మొత్తం ముగ్గురు అనమాట, చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట ముగ్గురు. రిత్విక్, జ్ఞాన్, హితేష్. హితేష్ అయితే ఇంతకు ముందు వీడియోలోనే కనిపించేశాడు. వినాయక సాగర్ అని ఒక వీడియో పెట్టాను, ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూసేయండి. అక్క వాళ్ళది మార్నింగే సత్యనారాయణ వ్రతం అయిపోయింది, 7:30కే చేసేసారు. అందుకే మేము రావడానికి కుదరలేదు. మేము వచ్చేసరికి 12:30 అయింది. ఇక్కడ స్వామివారికి పూజ అయిపోయింది. ఇప్పుడు మేమైతే అక్షింతలు వేసి స్వామివారికి అయితే దండం పెట్టుకుంటూ ఉన్నాము. సత్యనారాయణ వ్రతము చేసినా కానీ, విన్నా కానీ, చూసినా కానీ చాలా మంచిది అని చెప్పి పురాణాలు అలాగే మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా. కానీ స్వామివారి వ్రతానికి రావడానికి నాకు వీలు కాలేదు, ఎందుకంటే 7 to 7:30 మార్నింగ్ పెట్టుకున్నారు. అందువలన నాకు రావడానికి వీలు కాలేదు. మనం ఆయన ప్రసాదాన్ని కూడా కంపల్సరీగా స్వీకరించాలి. ఇక్కడ మేమైతే అక్కకి గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాము. ఇక్కడ సత్యనారాయణ వ్రతం అయితే చేశారు. అందరూ ఆయనను ఒకసారి దర్శించుకోండి. ఇంక ఇప్పుడైతే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి, అంటే జ్ఞాన్ వచ్చేసి వాళ్ళ ఇండ్లు మొత్తం తిప్పి చూపిస్తా ఉన్నాడు రిత్విక్కి. ఇద్దరు చాలా ఎంజాయ్ చేశారు ఉన్నంతసేపు కూడా. అక్క వాళ్ళ ఇల్లు అయితే చాలా బాగుంది, కానీ ఇప్పుడు మాకు వాళ్ళకి చాలా దూరము. ఇల్లు మొత్తం ఇలాగే తిరిగారు ఇద్దరు. అలాగే జ్ఞాన్ కూడా ఇల్లు మొత్తం తిప్పి చూపిస్తానే ఉన్నాడు. కిందికి పైకి తిరుగుతానే ఉన్నారు పిల్లలైతే. ఇప్పుడైతే భోజనాల దగ్గరకైతే వచ్చేసాము. ఇక్కడ భోజనాలు అయితే పెడుతూ ఉన్నారు. ఇక్కడ రిత్విక్ని జ్ఞాన్ అయితే తీసుకెళ్తా ఉన్నాడు భోజనం అయితే పెట్టించడానికి. జ్ఞాన్ అయితే రిత్విక్ని భోజనం పెట్టించి తినేంత వరకు అయితే వదలలేదు. లాస్ట్ ఐస్ క్రీమ్ తినేంత వరకు కూడా వదలలేదు. వీళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. చాలా కల్మషం లేకుండా ఉంటారు కదా పిల్లలు. ఆడుకుంటారు, కంప్లైంట్స్ చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళే దగ్గరకు వస్తారు. చాలా బాగున్నారు. కానీ ఇప్పుడైతే కొంచెం అయితే దూరం అయిపోయారు. ఇక్కడైతే భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ దగ్గర కూడా జ్ఞాన్ అయితే తీసుకెళ్లాడు రిత్విక్ని. ఇద్దరు కలిసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. అలాగే జ్ఞాన్ వాళ్ళ కజిన్ ఉంటే ఆ అబ్బాయిని కూడా రిత్విక్కి పరిచయం చేసి ముగ్గురు కలిసి ఐస్ క్రీమ్ అయితే తిన్నారు. రిత్విక్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అలాగే వాళ్ళ ఫ్రెండ్ వెళ్తా ఉన్నందుకు కూడా చాలా బాధ అయితే పడ్డాడు. మీ అందరికీ ఈ వ్లాగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ ధన్యవాదాలు.